స్తుతించుదాం. దేవుడు మనకిచ్చిన స్వరాలను ఆయన గణపరచుటకు, ఆయన ఆరాధించుటకు లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. నన్ను కీర్తించుటకై స్తోత్ర గీతములు ఆలాపించుటకై దేవుడు మనకిచ్చినటువంటి తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవం దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో. అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఎప్పుడు ఏ క్షణంలో మరణం మన వద్దకు వస్తుందో తెలియని ఊగిలాడేటువంటి ఈ ప్రయాణంలో ఇది చివరి దినము, రక్షణ దినము. పాత చీత రోతాన్ని కడుక్కునేటువంటి దినం. ప్రైజ్ గాడ్. స్తుతిద్దాం సంతోషంగా. ప్రైజ్ గాడ్. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా. ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా. ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేపలోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. చేపలోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తను పొదువు కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తను పొదువ కలిగి జీవించాడు. అందరూ ఇదే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. తల్లిలు విడిచిన జీవరాశులు తిరిగి రాదు. రెక్కలు వచ్చి ఎగిరిపోతే పాతగతమే గుర్తుకొని రాదయ్యా. ఆయన విడిచిన పిల్లలు ఆయన చూడడానికి వస్తారు. స్తోత్రం. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా. రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. తల్లిని విడి
జీవరాశులు తిరిగి రావయ్యా. రెక్కలు వచ్చి ఎగిరి గతమే గుర్తుకు రాదయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరం భారం అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరం భారం అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా ఎత్తుకొని రావయ్యా. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. యేసు ప్రభు వారు వచ్చే వేళైంది కనుక సిద్ధపడాలి ఆత్మీయ సంఘమా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో నీవు కలిసి ఆరాధించి ఘనపరిచేటువంటి కృపలో ఉండుట ఎంత ధన్యత. ఎస్ లార్డ్, స్తోత్రం. క్రీస్తు వచ్చి వేలయైనది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చి వేలయైనది ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రిలేమి లోకములో నిత్యం యేసుని వెలుగులో మార్చే దేవునితో సంచరించుటకు నీవు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించుము. సంచరించుటకు నీవు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించుము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవం దిగి వచ్చింది యేసుని రూపంలో. పరలోకం చేరుటకు ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఈ చివరి దినాల్లో, ఈ కడువరి దినాల్లో మరణాలు ఎప్పుడో తెలియనటువంటి ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో ఉంటున్నాం మనము. దేవుని యొక్క ఉద్దేశాలకి,
దేవుని చిత్తానికి లోబడే అనుభవాన్ని మనం నేర్చుకొని ఉండాలి. నిన్నటి దినమున మన ఈసే సంఘము దరిమడుగులో జరిగినటువంటి 29వ యానివర్సరీ, 28 సంవత్సరాలు గతించింది ఈసే సంఘము దరిమడుగులో నెలకొల్పి. మన సంఘము దాదాపుగా 18 సంవత్సరాలు సమీపంలో ఉన్నాయి. మన సంఘాన్ని కూడా ప్రారంభించి, అంటే మనకంటే 10 సంవత్సరాల ముందుగా దరిమడుగు సంఘం ప్రారంభించబడింది. మనకందరికీ పత్రికలు ఇన్విటేషన్ వచ్చింది. ఐ థింక్ మంగళవారం అనుకుంటాను. మంగళవారము భారీ బహిరంగ సభ. సంఘమంతా ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 10,000 రూపాయలు హెచ్చించి సుమారుగా 2-3 లక్షల ఖర్చుతో కూడినటువంటి సభను ఒక్క దినమే ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబంలో ఎంత, సంఘములో ఎంత దేవుని పని చేయాలని ఆసక్తి ఉంటే అంతగా ధారాళముగా గుప్పులెప్పే మనస్సు ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. పరిచర్యలోను గుప్పులిప్పుటలోను ఆ దరిమడుగు సంఘాన్ని చూసినప్పుడు నేను ఎప్పుడు చాలా సంతోషిస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటాను సంఘ యవనస్తులను. సంఘముల యవనస్తులు నేడు దినమున ట్రాకులు అసలు వాడరు వాళ్ళు. బహుశా 4 యవనస్తులు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు నాకు బాధేసింది. అమ్మగారు తామాట చెప్పాను నేను. దాదాపు 1.5 పాటు పాటలు పాడితే ఓ డ్రమ్ము, ఓ కాంగో, ఓ డోలక్కు, ఓ పలక, ఎంత చక్కగా యవనస్తులు పరిచర్యలో ప్రయాసపడుతున్నారో నేను వాళ్ళని చూసి చాలా సంతోషపడ్డాను. సంఘాల్లో ఎప్పుడైతే యవనస్తులు ఆ రీతిగా పరిచర్య కొరకు సిద్ధపడతారో, ముందుకు పురిగొల్పబడతారో, సంఘాలు ఆశీర్వదకరంగా ఉంటాయి, కుటుంబాలకు దీవెనలు వస్తాయి. వారి వెనక తరం వారికి వీరు మాదిరి అవుతారు. స్తోత్రం, స్తోత్రం. రైట్, వెరీ గుడ్. మెలుకుతున్నారు కదా. ఏదో ఎల్లవయ్యా అని మీరు అనలేదు ఏందని ఎదురు చూస్తున్నా. చాలా సంతోషం. ఎప్పుడు నేను ఈ విషయాన్ని తెలియజేస్తుంటాను. మన పితరులు మనకు నేర్పించలేదు కనుక మనం నేర్చుకోలేకపోయాము. ఈరోజు మనము నేర్చుకుంటే ఏం చేస్తామంటే మన పిల్లలు మనల్ని అనుసరిస్తారు. మనతో ఉన్నటువంటి తోటి సమాజం మనల్ని అనుసరిస్తుంది. అందుకే యవనస్తులు సంఘాల్లో లేపనెత్తపడాలి. అప్పుడు సంఘాల్లో దేవుని పరిచర్య ఇంకా విరివిగా జరుగుతూ ఉంటుంది. యవనస్తులు ఎప్పుడైతే పిల్లలతో సహా సంఘానికి నడుస్తారో వారి వెనక తరం వారు వీరిని అనుసరిస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? ఏం చెప్పరా? సత్యాన్ని ఒప్పుకోవాలి. మన పితరులకు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిలేదేమో గనుక మనకు వాళ్ళు నేర్పించలేకపోయారు. దట్ ఈజ్ ఓవర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పిల్లలకు నేర్పించుకోవాలంటే మనం నడిసే వరంగా ఉండాలి. కుటుంబాల్లో కలతలు, గ్రామాల్లో కలతలు, నైబర్స్తో కలతలు సహజం. అనారోగ్య స్థితులు, బలహీన స్థితులు, రోగాలు సహజం. ఆకలి దప్పులు సహజం. మరణాలు సహజం. ఎవరికి ఉండవు రోగాలు? నాకు లేవా? అన్ని రోగాలే. అదేందండి నువ్వు పాస్టర్ గారు కదా నీకెందుకు వస్తాయి? పాస్టర్ గారు కూడా మనిషే. ప్రతి మనుష్యుడు భూమిపై బతుకున్నప్పుడు ఈ మట్టి శరీరానికి ప్రతి విధమైన రోగాలు సహజంగానే వస్తూ ఉంటాయి. శరీరానికి తెలియదు ఆయన పాస్టరా లేకపోతే మామూలు మనిషా.
ఎవరికి తెలుసు మరి ఈయన పాస్టర్ అని? నాలో ఉన్నటువంటి ఆత్మకు తెలుసు, నా ఆత్మను సృజించినటువంటి దేవునికి తెలుసు. మీకు తెలిసినవి అన్నీ కూడా జీరో, అవి ఏవి ప్రయోజనం లేదు. మీరు నన్ను మా పాస్టర్ గారు ఎక్సలెంట్ అన్నారనుకోండి, అఫ్ కోర్స్ మీ మంచితనము మీకున్నటువంటి ఆ యొక్క విధానం అయి ఉండొచ్చు. కానీ దేవునికి అవన్నీ అనవసరం. దేవునికి అది కాదు ఆయనకు కావాల్సింది. ఆత్మతో ఆయన ఆరాధించే అనుభవం కావాలి, ఆత్మను శుద్ధీకరించుకునేటువంటి బిడ్డలు కావాలి, ఆత్మలో ఉద్యమం కలిగినటువంటి బిడ్డలు కావాలి. శరీరానికి సంబంధించిన ఏది కూడా ఆయనకు అక్కర్లేదు. మనకు ఆయనతో ఉన్న సంబంధము ఆత్మతో మాత్రమే ఉంటుంది. ఈ శరీరముతో మనం ధరించినా, మనం తింటున్నా, మనము అనుభవిస్తున్నా ఏది కూడా ఆయనకు అక్కర్లేదు, ఆయనకు సంబంధం లేదు. వాటన్నిటిని ఆయన చూడడం, పట్టించుకోడు, అది లెక్కకు రాదు. ఆత్మలో ఎంత తీవ్రత కలిగినటువంటి పిల్లలుగా, ఎంత తీవ్రత కలిగినటువంటి సంఘముగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. నా పిల్లలు నన్ను ఎంతవరకు ఏ యొక్క విధానంలో, ఏ కోణములో నన్ను ఆరాధించగలుగుతున్నాడు మాత్రమే ఆయన చూడగలుగుతాడట. కనుక అటు ఆత్మలో తీవ్రత కలిగినటువంటి సంఘాలుగా, కుటుంబాలుగా మనం ఉండాలి. మంచిది. ఈనాటి మన వాక్య భాగము 112వ కీర్తన కదా. 112వ కీర్తన మొదటి నుంచి ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 10 వాక్యాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా చక్కగా చదువుకున్నాం. కీర్తనకారుడి యొక్క ఈ 112వ కీర్తన యొక్క ఉద్దేశము నీతిమంతుని యొక్క అభివృద్ధి. నీతిమంతుడు ఏ రీతిగా అభివృద్ధి చెందుతాడు, నీతిగా నివాసము చేస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది? ఇప్పుడే చెప్పాను, నీతిమంతుడు లోకములో దీవెనకరముగా ఉన్నను లేకపోయినను ఆ అభివృద్ధిని దేవుడు లెక్క చేయడు. దేవుడికి కావలసినటువంటి నీతి, దేవుడికి కావలసినటువంటి ఆశీర్వాదములు ఏంటంటే ఆయన యొక్క సన్నిధిలో ఆత్మపూర్ణులుగా కనిపించాలి, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి పిల్లలుగా కనిపించాలి. మన యొక్క అభివృద్ధి అనేది మనముంటున్నా, మనము తింటున్నా, మనము అనుభవిస్తున్నవి మాత్రము కానే కాదు. అది అభివృద్ధి అనుకుంటే చాలా తప్పండి. అది లోకంలో మాత్రమే. మనుష్యుడు ఎంత కలిగి ఉన్నా అది అభివృద్ధి అనుకోవడం చాలా పొరపాటు. అది లోకములో అభివృద్ధి. అఫ్ కోర్స్ లోకములో గౌరవ ఘనతలు కావాలంటే లోకానుసారమైన అభివృద్ధి కూడా అవసరమే. కానీ దేవునికి అది అక్కర్లేదు. నీతిమంతునికి ఉండే అభివృద్ధి ఎలా ఉండాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఈనాటి ఈ 112వ కీర్తన యొక్క ఉద్దేశం. ఈ మాటను మనం గమనించినప్పుడు యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఉన్నతమైన ఉపదేశం ఏంటంటే, ఈ వాక్యాన్ని మూల అంశం ఏంటంటే నీతిమంతునికి ఉండే అభివృద్ధి. అసలు నీతిమంతుడనే మాటకు అర్థం ఏంటి చెప్పగలరు ఎవరైనా? భూమి మీద ఏ మనుష్యుడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పోగొట్టుకున్నాం. ఇక భూమి మీద నీతిమంతుడు ఎవడు లేడు. కానీ మరి నీతిమంతుడు ఎవరయ్యా అంటే మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు మాత్రమే నీతిమంతుడు. మరి భూమి మీద మనుషులు ఉన్నారు, వారిలో నీతిమంతుడు ఎవరు?
ఆ మొదటి వాక్యం అంటుంది కదా, ఆయనను స్తుతించి ఆయన యందు భయభక్తులు కనపరిచి ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించేవారు నీతిమంతులు. స్తోత్రం. చాలా ఉచితముగా పొందుకునేటువంటి గొప్ప ధన్యత. భూమి మీద నీతిమంతుడు ఎవడరయ్యా అంటే ఆయన యందు భయభక్తులు కనపరిచి ఆయన ఆజ్ఞల యందు అత్యధికముగా ఆనందించాలి. లోకములో మనం దేని గురించి ఆనందించినా నీతి అనేది ఉండదు, ఆ అభివృద్ధి అనేది ఉండదు. కనుకనే నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కనపరచబడిన వాడు మాత్రమే ఆనందించగలుగుతాడు. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసేటప్పుడు రాస్తాడు, నేను మరలా చెప్తున్నాను ఆనందించుడి. మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎక్కడ ఆనందించాలి? ప్రభువునందు ఆనందించండి. స్తోత్రం. మన ఆనందం అంతా కూడా దేవుని దగ్గరే ఉండాలి. మన సంతోషం అంతా కూడా దేవుని దగ్గరే ఉండాలి. మన ప్రతి విధమైనటువంటి అక్కరలు, అవసరతలు సమస్తమును మనము దేవుని యొద్ద నుండే పొందుకోవాలి. అవన్నీ పొందుకోవాలి అంటే మొదట మనం ఏమై ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అత్యధికముగా ఆనందించే వారముగా ఉండాలి. అలాంటి వారు భూమిపై ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. వారిని నీతిమంతులని పిలువబడతారు. ఆ ఆశీర్వాదాలు మనకు అత్యధికముగా కొమ్మరించబడాలి. అత్యధికమైన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కీర్తనకారుని యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. చూడండి, మాటను మనం గమనిస్తే 119వ కీర్తన 16వ వాక్యం ఒకసారి చదువుమా. ఎస్, ఎస్, రైట్, చాలు. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినప్పుడు 119:16లో మనం చూసినప్పుడు, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవక ఉందును. ఇది ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడలను మనం మరవకుండా ఉండాలి. దాన్ని బట్టి సంతోషించేవారు ఉండాలి, హర్షించదను. నీ కట్టడలను బట్టి నేను సంతోషిస్తున్నాను, నీ ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తున్నాను, అందును బట్టి నీ వాక్యమును నేను మరవకుందును. దేవుని యొక్క వాక్యాన్ని మరవకుండే వారముగా ఉండాలి. 15వ వాక్యంలో అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. దేవుని యొక్క త్రోవలను అంగీకరించాలి, దేవుని ఆజ్ఞలను ధ్యానించాలి, దేవుని ఆజ్ఞలు ఏమైనాయో అని అడిగి తెలుసుకునే వారముగా ఉండాలి. పేరుకు మాత్రమే మనము సంఘాలకు వెళ్ళటం కాదు, కానీ మన యొక్క 2వ వాక్యములు అంటాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థుల వంశపు వారు దీవింపబడుదురు. ఎప్పుడైతే మనము ఆయన సంతతిలో ఉంటామో, ఆయన పిల్లలుగా ఉంటాము, ఆయన కుమారులుగా ఉంటాము, భూమి పైన మనము దీవింపబడతాము. యథార్థవంతుల వంశపు వారు, యథార్థవంతమైనటువంటి దీవెన కావాలి. మనుషుల నుంచి వచ్చి లోకములో ఉన్నటువంటి దీవెనలు కాదు, కానీ దేవుడి నుంచి మనకు రావలసిన దీవెనలు మనం పొందుకోవాలి. 102వ కీర్తన 28వ వాక్యాన్ని కూడా ఒకసారి చూసినప్పుడు, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. దేవుని పిల్లలుగా స్థిరపరచబడే అనుభవంలోనికి వెళ్ళాలి. అప్పుడు దీవించబడతాము. అలాంటి దీవెనలు ఏ రీతిగా ఉంటాయన్నాడు,
3వ వాక్యం చూసినప్పుడు కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. స్తోత్రం. మన నీతి ఎప్పుడు కూడా శాశ్వతముగా నిలిచేదిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 33వ వాక్యం చదవండి. కాబట్టి మొదట దేవుని రాజ్యముని ఎదిగే అనుభవం మనలో ఉంటే మనకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఎస్, చాలు ప్రియులారా, ఇవన్నీ మనకు కావాలి అంటే, మనకు కావలసిన కలిమి సర్వ సంపదలు మనము కావాలి అంటే మనం ఏం చేయాలట? మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదికే వారముగా ఉండాలి. అందుకే 32వ వాక్యం అంటాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఏవన్నీ కావాలని. 31లో చూడండి ఏం కావాలనో. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదో అని. అవన్నీ ఎవరంట చింతపడేది? వీటన్నింటిని గురించి ఎవరు చింతపడతారంటే అన్యజనులు చింతిస్తుంటారు. అయ్యో, నాకు ఫలానా వాళ్ళకున్నాయి, నాకు లేవే. రేపటి దినమును నేను ఏమి తినాలి, ఏమి సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలి అని మనం చింతపడుతుంటాం. చూశారు, అన్యజనుల వలె మనం చింతపడక్కర్లేదట. ఎందుకంటే అవన్నీ ఆయనకు ముందే తెలుసు. ఏ సమయంలో నీకు ఇవ్వాలో తెలుసు, ఏ సమయంలో నిన్ను పోషించాలో తెలుసు, నీకున్న అక్కరను ఎవరి ద్వారా తీర్చాలని ఆయనకు తెలుసు. ఎప్పుడైతే దేవుని రాజ్యమును, దేవుని యొక్క నీతిని వెదికేవారముగా ఉంటామో మనకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడనంటే, నేను దాన్ని వివరించాలంటే 2-3 గంటలు పడుతుంది. నా జీవితంలో దేవుడు ప్రతిదినము సమకూరుస్తున్నటువంటి విధానమే దీనికి మాదిరి, సాక్ష్యం. ఎన్నో ఊహించని ఈ లోక సంబంధమైన ఆశలు, దాని కొరకు ఎన్నో పోరాటాలు, ఆరాటాలు. మొన్నటి దినమున మా నాన్న యొక్క సహోదరుడు, అంటే నాకేమవుతాడు, బాబాయ్, చిన్న ఆయనని పిలుస్తాం మేము. ఆయనకు ఫోన్ చేశాను, బాబాయ్ ఇట్లా సంగతి, మరి 18వ తారీఖున గృహప్రవేశము గనుక మీరు రావాలి అని. ఆయన అన్నాడు, ఎందుకురా ఇవన్నీ, ఏంట్రా అలా అయిపోయావు, ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఉండటానికి లేదా, ఎందుకు ప్రయాసపడుతున్నావు అని అడిగాడు. వాస్తవానికైతే అవసరం లేదు, ప్రయాసపడాల్సిన పని లేదు. కానీ లోకములో కలిమి, సంపద, గౌరవము కావాలి అంటే ప్రయాసపడాలి. నేను అందంగా కనపడితే నాకు ఎవరైనా ఏమైనా ఏ పని చేయకుండా పోషిస్తారండి? అందంగా ఉన్నాను అనుకోండి, నా శరీరం నలుగకుండా చాలా నీట్గా ఏదో పార్లర్లోకి వెళ్ళి ఏదో అంత చేస్తుంటారుగా, అవన్నీ చేపించుకొని చాలా నీట్గా స్ట్రైట్గా మట్టి తగలకుండా తిరుగుతున్నాను అనుకోండి, ఎవరైనా పోషిస్తారా? అందము నన్ను ఘనము కలిగిన వాడినిగా చేస్తుందా? నేను చెప్పాను, మనం లోకంలో ఉన్నాం బాబాయ్. లోకములో గౌరవము, కలిమి సంపదల ద్వారానే వస్తుంది. దాని కొరకు ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడేటువంటి విధానంలో కొన్ని శరీర బలహీనతలు, ఆర్థిక అవసరతలు, ప్రతి విధమైనటువంటి ఆటుపోట్లు ఎదురవుతుంటాయి.
వాటిని జయించకపోతే అసలు కిక్ ఎక్కడదండి. అలాంటి ఆటుపోట్లే మనకు రాకపోతే దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తాం? మా నాన్నే ఐ థింక్ ఒక కోటేశ్వరుడే చనిపోయాడు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? నాకు అన్ని సంపాదించి ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఇక నాకు దేవునితో పని ఉంటుందా? నాకేం పని? ఈరోజు చాలామంది లోకంలో ఎలా ఉన్నారంటే, ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదించుకొని ప్రతిదినము జీవనోపాధి కలగగానే దేవుడితో నాకేం పని అంటున్నారు. చాలా తప్పది. ఆ చిన్నపాటి ఉద్యోగాన్ని చేయటానికి కూడా దేవుడు మార్గాలు సరిచేస్తేనే నువ్వు ఆ ఉద్యోగంలో ఉండగలుగుతున్నావు. స్తోత్రం. నీకంటే గనులు ఉన్నారు, నీకంటే తెలివిమంతులు ఉన్నారు, నీకంటే చదువుకున్న వారు ఉన్నారు, నీకంటే అనేక విధములైనటువంటి సమాజ విలువలు కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ ఆ చిన్నపాటి ఉద్యోగంలో నువ్వు ఉండగలిగావంటే దేవుని ప్రణాళిక మాత్రమే అని నువ్వు ఎరిగి ఉండాలి. చాలామంది దేవుని ప్రణాళికను ఎరుగక వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ అప్పుడు చింతపడుతుంటారు. ఇలాంటి వారంతా ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని. వాటన్నిటి గురించి ఎవరు చింతపడాలంటే అన్ని జనులు చింతపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేని వారు, దేవుణ్ణి శోధించి పొందుకోలేని వారు. నేను సమస్తాన్ని పొందుకోగలను, ఎస్ పొందుకున్నాను. గనుక ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నేను వెతికితే చాలు, నాకు కావలసిన సమస్తాన్ని ఆయన ఇస్తాడు. అందుకే కీర్తనకారుడు ఈ యొక్క 4వ మాటలు అంటాడు, 3వ మాటలు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దేవుని యొక్క నీతి మనకు నిత్యము ఉంటుంది. ఆయన నీతిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు కావలసినటువంటి కలిమి సంపద మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో కలిమి సంపద కావాలంటే నీతి కలిగి దేవుని రాజ్యాన్ని ఎదికే పిల్లలుగా, కుటుంబాలుగా, సంఘాలుగా మనం ఉండాలి. కనుక ప్రియులరా, 4వ వాక్యం అంటుంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. యథార్థంగా నివసించేవారు ఎలా ఉంటారు? చీకట్లో ఉంటారు. చీకటి అనే మాటకు అర్థం ఏంటంటే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఇవన్నీ చీకటి సంబంధమైనవే. వీటన్నింటినీ జయించి వెలుగులో ఉంటాము. ఎప్పుడు ఉంటాము? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకలిగితే. అందుకే ఆ చివరి మాటలో అన్నాడు, కటాక్షమును వాత్సల్యతయు నీతి కలవారు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడతారు. ఆ చీకటి కార్యములు ఉంటాయి, చీకటి సంబంధమైన అవసరతలు ఉంటాయి. తొంభై 97వ కీర్తన 11వ వాక్యాన్ని చూడమ్మా. ఎస్ 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 చాలమ్మా. వీళ్ళరా మనం గమనించినప్పుడు 97వ కీర్తన 11వ వాక్యములు మనం చూసినప్పుడు, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వెలుగు ఎవరి కొరకుందట? నీతిమంతుల కొరకుంది. అందుకే అంటున్నాడు, నీతిమంతులారా వెలుగును, యథార్థుల హృదయము కొరకు ఆనందమును ఆయన విత్తబడి ఉన్నవి. ఆయన ఇచ్చేస్తున్నాడు.
యథార్థముగా నివసించే వారి కొరకు ఆనందాన్ని విత్తాడు, యథార్థంగా నివసించే వారి కొరకు వెలుగునిచ్చాడు, యథార్థంగా నివసించే వారి కొరకు ఆయన సంతోషమునిచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన మన కొరకు మరి విత్తబడి ఉన్నాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అంటాడు 5వ వాక్యము, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచు. దయాళుడు, దయగలిగినటువంటి వారు. 37వ కీర్తన 26వ వాక్యం 37. ఎస్ ఎస్ చాలు ప్రియులారా. 26 మాటలు మనం చూసినప్పుడు, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వాదింపబడతారు. ఈ దినాల్లో ఈ అప్పు అనే ప్రస్తావన చాలా బాధాకరంగా ఉంది. ఎందుకుందంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆపదలో ఉన్న వారికి అప్పు ఇమ్మంటుంది. తప్పు లేదు, వడ్డీకి ఇమ్మనట్లేదు, అప్పు ఇమ్మంటుంది. అయితే తీసుకున్నవారు ఎలా ఉంటున్నారంటే, తీసుకున్నంత ఈజీగా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈ కారణం చేత ఈ రోజుల్లో మనుషులపై మనిషి దయ చూపడానికి కష్టమైపోతూ ఉంది. పొందుకున్నంత ఈజీగా మరలా దానికి కృతజ్ఞత కలిగి ఉండటం కష్టమైపోతా ఉంది. అలాంటి వారిని గురించి చెప్తూ ఉన్నాడు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాచ్యం గెలుస్తుందట. అంటే న్యాయమైన విధానంలో సహకరించినప్పుడు, ఎవరు ఈ అక్కర్లు కలిగి ఉన్నారో అటువంటి అక్కరకు సహకరించినప్పుడు దేవుడు అట్టి స్థితిని మరి పరిగణలోనికి తీసుకుంటాను అంటున్నాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే అది కూడా తీర్పు దినమున ఒక పర్సంటేజ్, ఒక మార్కు పడినట్లు, దేవుని చిత్తానికి ఆయన ఆజ్ఞల ప్రకారము ఆర్థికంగా అవసరత ఉన్న వారికి సహకరించటం అనేది కూడా దేవుని చిత్తములో మనకు అది కూడా ఒక ప్రణాళికబద్ధమైనదిగా కనిపిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం నుంచి, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా ఉండాలి. సమయము వెళ్ళిపోతూ ఉంది. ప్రకటిస్తూ ఉన్నాము, 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడింది, 11 గంటల వరకు కీర్తనలు పాడుతున్నాం, 12 గంటలకు వర్తమానాన్ని ప్రారంభించాం. ఎందుకు ఇవన్నీ ప్రకటన చేస్తున్నాము? సమయము వెళ్ళిపోతుంది. సమయం మన కోసం ఆగట్లేదు. అజ్ఞానుల వలె మూర్ఖులాగా ఉండకండి. సమయం మన కోసం ఆగదు కదా. కాబట్టి ఆ సమయం ఉండగానే సద్వినియోగము చేసుకుని అజ్ఞానములో ఉండక జ్ఞానములో బ్రతికేవారుగా ఉండాలి. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగానుండు. ఏమండి, నీతిమంతుడు ఎలా ఉంటాడట? హృదయం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తుందట. మనము నీతిగా జీవనించినట్లయితే మన హృదయము దేవుణ్ణి ఆశ్రయించేదిగా ఉంటుంది. అటువంటి వారు స్థిరంగా ఉంటాడు. వాడికి ఏదైనా ఆపద వచ్చినా కూడా భయపడ్డట. అందుకే అంటాడు, వాడు దుర్వార్తకు
ఏమండి? దుర్వార్తకు జడియడు, భయపడ్డో. మొన్నటి దినమున నాకు చాలా బాధాకరమైన సంఘటన ఒకటి జరిగింది. గడిచిన వారం నేను గుంటూరు వెళ్తూ ఉన్నాను. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా దాదాపుగా 40 సంవత్సరములు వెనుక కలిసినటువంటి ఒక స్నేహితుడు కలిశాడు. 40 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 12-13 సంవత్సరాల నా వయసులో ఉన్నప్పుడు కలుసుకున్న ఒక స్నేహితుడు. ఆ వయసులో మా నాన్న వృత్తి తెలుసా మీకు? మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఎవరికి తెలియదు. మార్కాపురం పట్టణంలో 50 సంవత్సరములకు పూర్వము మోటార్ సైకిల్ మెకానిక్గా మార్కాపురంలోనికి వచ్చాడు. మా చేసిన ఆయన రైల్వే ఎంప్లాయ్. వారు ఆయా ప్రాంతములలో ఉద్యోగస్తులు ఒక చోట స్థిరంగా ఉండరు కనుక మా నాయనమ్మ మంచి భయభక్తి కలిగినటువంటి తల్లి. ఆయన ఆయా ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తుంటే ఈమె ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉండేది. మంచి దేవునిపై విశ్వాసం కలిగినటువంటి తల్లి. అలా మా నాన్నకు ఆ దినాల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికి కూడా ఇంట్రెస్ట్ లేక ఉద్యోగం చేయక మార్కాపురం చేరి మార్కాపురంలో ఆ దినాల్లో పేరుగాంచినటువంటి బుల్లెట్ మెకానిక్గా ఆ దినాల్లో ఉండేవాడు. ఇప్పుడు వచ్చినాయి చాలా బండ్లు, అప్పుడంతా బుల్లెట్లని, జావాలని, ఎస్డీలని. నాకు కూడా ఆ వయసులో నుంచే చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. నేను 10th క్లాస్కు బుల్లెట్ వేసుకొని వెళ్ళేవాడిని. నా 10th 88-89లో అయిపోయింది. ఆ సమయంలో నేను హై స్కూల్కు బుల్లెట్ మీద వెళ్ళేవాడిని. అయితే బుల్లెట్ మీద వెళుతున్నాను అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, గొప్పగా నేను కనిపించాలని వేసుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే మా నాన్న మెకానిక్. ఆ దినాల్లో బుల్లెట్ విలువ 10,000-15,000 అంటే కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు 3 లక్షలు పెట్టుకుంటున్నారు. అలా దాని మీద వెళ్తున్నప్పుడు చాలా గర్వంగా ఉండేవాడిని. చదువు లేదు, చదువుకోవాలని ఆశ లేదు, ఎంతవరకు సంపాదించాలని ఆశ ఉంది. అప్పటి నుంచి ప్రారంభమైంది. చాలా దీనత్వం కలిగిన కుటుంబంగా ఉంటూ ఆయన ప్రయాసపడి కష్టించి తెచ్చినటువంటి ఆ కొంతలో మేముంటూ 5 సంతానం కలిగిన మమ్మల్ని ఆయన చేతి కష్టార్జితంతో అలా పోషిస్తూ వచ్చాడు మా నాన్న. ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని గురించి చెప్పడానికి వచ్చింది. ఆ సమయంలో మా నాన్న దగ్గర పని చేసుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చేవాడు ఇతని పేరు వహాబ్ అని ఒక ముస్లిం సహోదరుడు. నాకు 12 సంవత్సరాలు, అప్పుడు ఆయనకు 18 సంవత్సరాల వయసు ఉంటుంది. నాకంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దవాడు. అప్పటి నుంచే ఆయన 5 పూటల నమాజు, దేవుని యందు భయభక్తి, ఎప్పుడు కూడా దేవుని గురించినటువంటి అల్లాహ్ను గురించినటువంటి అనేక సూక్తులను సమాజంలో ప్రతి మనుషుడికి ప్రకటన చేస్తూ వచ్చాడు. వినండి ఏంటి? అయితే ఆ వ్యక్తి మొన్నటి దినమున అనుకోకుండా ట్రైన్లో ఒకరినొకరము కలుసుకున్నాం. ఇద్దరము కలిసి ప్రయాణం చేస్తున్నాము గుంటూరు వరకు. ఈ ప్రయాణంలో ఆయన ఊరుకుండేవాడు కాదు. ప్రతి విషయాన్ని లెక్కల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలనే నినాదమును అనుసరిస్తున్నాడు వాడు. అలా మేమిద్దరము ట్రైన్లో కలుసుకోవడము, నేను ఆయన కలిసి ట్రైన్లోనే టిఫిన్ చేయటము, ఇద్దరము, నేను గుంటూరులో దిగిపోయాను, ఆయన విజయవాడ వెళ్ళిపోయాడు. 3వ దినమున నాకు ఒక వాట్సాప్ ఫోటో వచ్చింది.
ముస్లిం సువార్త సేవకుడు, సంస్కరణకర్త ఇక లేడు అని. అయ్యో, నిన్న కాక మొన్నటి దినమున కలిశాము, చాలా బలిష్టంగా ఉంటాడు అతను. ఏ బలహీనత నాలో కనిపించలేదు ఆయన దగ్గర. తను నేను మాట్లాడుకున్నాము, కానీ 2-3 గంటల పాటు ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగలేదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, లేకపోతే నాకు పలానా బలహీన స్థితి ఉంది, ఏమి మాట్లాడినవాడు కాదు. మేమిద్దరము అలా ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు సీటు దొరకలేదు. ఆయన ఉన్న భోగిలోకి నన్ను పిలిచాడు. నేను వచ్చి నిలబడి ఉన్నాను. అయ్యో ప్రసాద్, నిన్ను పిలిచి చాలా ఇబ్బంది పెడుతున్నానే అయ్యో అని బాధపడుతుంటే, లేదు బా అలాంటిది ఏం లేదు, నేను నిలబడగలనని కొంత దూరం నిలబడిన తర్వాత నాకు సీటు దొరికింది. తర్వాత ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే, ఒక్కొక్క మనిషి యొక్క జీవిత ప్రయాణము అంతలో కనపడి ఇంతలో మాయమవుతుంది అనేదానికి ఇదొక మాదిరి అని చెప్పడానికి నేను ఇదంతా మీకు తెలియజేస్తున్నాను. ఈ టైంకు కలిసాము, రేపు లేదు ఎల్లుండి ఈ టైంకు నేను ఈ న్యూస్ చూశాను. చాలా బాధేసింది. ఎంతోమంది మరణిస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళందరితో మనకు ఏ సంబంధాలు లేవు గనుక వారిని గురించి పెద్దగా ఆలోచించు. కానీ కొంతమంది మనము కలిసిన వ్యక్తులతో, సహవాసం చేసిన వ్యక్తులతో మన నుంచి అప్పుడే దూరం అయ్యారని తెలిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ విషయం తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయ్యో, కనీసం నాకు నా హెల్త్ కండిషన్ ఇది అని కూడా తను మాట్లాడలేదు. కానీ దేవుని సన్నిధికి ఖచ్చితంగా చేరతాడు. తను నమ్మినటువంటి దేవుడు తను ఖచ్చితంగా తన యొక్క సన్నిధికి తీసుకుంటాడు. ఎందుకంటే మనం చదివిన లేఖన భాగాల్లో కాలములు, సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకొని అజ్ఞానుల వలె మనం బ్రతకకూడదు. నీతిమంతుని అభివృద్ధి అనేది ఎక్కడ కనపడుతుందంటే దేవుని సన్నిధిలో మనము కనపరచబడినప్పుడే. ఆలకించాలి. మరొక మాట ఏంటంటే, పుట్టేటప్పుడు మనం ఎలాగో పుట్టాము కాదు, కానీ చనిపోయిన తర్వాత మన యొక్క క్రియలు మాత్రము జ్ఞాపకంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకున్నామే, ఆ వ్యక్తి నా బంధువు కాదు, స్నేహితుడు మాత్రమే, నాకు పోషించిన వాడు కాదు, నేను ఆయనకి ఏ రోజు టిఫిన్ కూడా తెప్పించినవాడు. నేను చాలా సంతోషపడుతున్న సంగతి ఏంటంటే, ఆ దినం టిఫిన్ తెచ్చాను నేనే, వాటర్ బాటిల్ తెచ్చాను నేనే, నాకు ఇస్తున్నాడు డబ్బులు. వాటర్ బాటిల్ 20 రూపాయలు, ఆ టిఫిన్ ఎంత అయింది చెప్పు అని డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడో కలిసావు, మన ఇద్దరం కలుసుకోవడం చాలా తక్కువ గనుక మరొకసారి నువ్వు ఇస్తావు కానీ అని నేను టిఫిన్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇద్దరం ట్రైన్లో టిఫిన్ చేశాం. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న క్రియలు బయటకు వస్తాయండి. మా జాగ్రత్తగా వినాలి. బ్రతికున్నప్పుడు నిన్ను గురించి ఎవరు చెప్పరు, నువ్వు మంచిదానమైనా చెడ్డవాడువైనా, కానీ నువ్వు చేసిన క్రియలు బ్రతికుంటాయి. ఆ క్రియలు నువ్వు మరణించిన రోజు ప్రచురించబడతాయి. ఆ ప్రచురించబడే సమయంలో నీవేమై ఉన్నావో, ఎలా బ్రతుకుతున్నావో పరిశీలించుకోవాలి. గనుకనే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవటం మంచిది, ధన్యత అని ఎందుకు కీర్తనకారుడు అంటున్నాడంటే, ఆ మాటలలో నీతి ఉంటుంది, ఆ మాటలలో మనం నడవలసిన మార్గాలు ఉంటాయి, ఆ మాటలలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఉంటాయి. లోకంలో అన్నీ తెలుసుకుని నాకు తెలుసు అన్నవాడు అజ్ఞాని అన్నాడు. నాకు అన్నీ తెలుసు అన్నవాడు ఎప్పుడు కూడా అజ్ఞాని. నాకు ఏమి తెలియదు నేర్చుకుంటున్నాను అన్నవాడే జ్ఞానవంతుడు. స్తోత్రం. ఇదే లేఖనాలు చెప్పాయి. కాబట్టి మనం ప్రతిదీ నేర్చుకుంటున్నామనే విషయాన్ని ఎరిగిన వారముగా ఉండాలి. మనం నేర్చుకుంటూ ఉన్నాము, దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికే వస్తున్నాము, దేవుని ఉద్దేశాలను నేర్చుకోవడానికే వస్తున్నాము. కనుకనే అన్నాడు, అట్టివాడు ఎప్పుడూ కదిలింపబడులు, నీతిమంతులు నిత్యం జ్ఞాపకములో ఉంటారు. మనం నీతిగా మరణిస్తే మనం ఎప్పుడు జ్ఞాపకములు ఉంటాం. అందుకు ఈరోజు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేశాను మీకు. అతను ఈ భూమిపై నీతిమంతుడుగా బ్రతికాడు.
గనుక ఆ నీతి ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది. ఎల్లప్పుడూ మనం అటువంటి వ్యక్తులను నెమరేసుకుంటుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం, తన క్రియలు జ్ఞాపకం చేసుకుంటాం, తన నీతి, తన విశ్వాసం, దేవునిపై తను హత్తుకొని ఆనుకొని బ్రతికిన విధానము జ్ఞాపకంలో ఉంటూ ఉంది. మరణం అందరికీ ఉంటుంది కనుక మనము సజీవులముగా ఉండగానే వీటన్నిటిని కలిగిన వారముగా ఉండాలి. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఇంకా 7 చివరి మాటలు అన్నాడు, వాడు దుర్వార్తకు, ఇది టాపిక్, వాడు దుర్వార్తకు జడియుడు. ఎందుకు జడియుడు అంటే దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి భయపడడు. దుర్వార్త అంటే ఇలాంటి మరణాలు, ఇలాంటి అనానుకూల పరిస్థితులు, ఊహించని సంఘటనలు, మనం ఎప్పుడూ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమాత్రము భయపడకుండా ఉండాలంటే మొదట ఏముండాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యమును ఎతికేవారుగా, అనుభవించేవారుగా ఉండగలిగితే ఆ నీతి మనల్ని ఏం చేస్తుందంటే ఏ విషయానికి భయపడనివ్వదు, దేనికి భయపడక్కర్లేదు, నేనున్నాను నీతో అనేటువంటి భరోసా మనలో ఉంటూ ఉంటుంది. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోను. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 12వ వాక్యములు కూడా ఈ మాటను రాస్తాడు. ఒక చోట చూడండి, 37వ కీర్తన. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. ఆ తర్వాత మాట దానికి ఆన్సర్ దొరుకుతుంది. వారి కాలం వచ్చుచుందుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన, ఎవరిని చూసి అంటున్నాడు ఈ మాట? భక్తిహీనులను చూసి అంటున్నాడు. భక్తిహీనులట నీతిమంతుల మీద దురాలోచన కలిగి ఉంటారట. అమ్మ, ఈ మాటను జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఎడల ఎవరైతే భక్తిగా నివాసం చేయాలని, భయభక్తులతో నడవాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించాలని, ఆయన కట్టడల ప్రకారం బ్రతకాలని ఆశ కలిగి ఉంటారో వారి మీద భక్తిహీనులు ఏం చేస్తారట? దురాలోచన కలిగి ఉంటారు. ఏదొక నింద వేయాలి, ఏదొక మాట చేత వీళ్ళని బలహీనపరచాలి, ఏదొక సందర్భం వీళ్ళని దేవునికి దూరం చేయాలని అపవాదిగాడు ఏం చేస్తున్నాడట? పండ్లు కొరుకుతుంటాడట. ఎక్కడ దొరుకుతాడు వీడు? ఈయన తొక్కాలా? ఇంత భక్తిపరుడా? దేవునికి ఇంత ఇష్టంగా ఉంటున్నాడా? దేవుని చిత్తాన్ని ఇలా నెరవేరుస్తున్నాడా? భయభక్తులతో సంఘములో, గ్రామంలో ఇలా నివసిస్తున్న కుటుంబమా? వీళ్ళని అల్లరిపాలు చేయొద్దా? ఎవడు చేస్తాడు? భక్తిహీనుడు. భక్తిహీనుడు అంటే ఎవడు? దేవుడు ఎరగని వాడు, దేవుని సన్నిధికి నడవని వాడు, భయభక్తులు తెలియని వాడు. వాడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి నడిచేవాడి మీద కన్నేసి ఉంటాడు. ఇన్ని ఎక్కడ తొక్కాలా, ఎక్కడ ఇన్ని రోడ్డుకి ఈడ్చాలా, ఎక్కడ ఇన్ని బ్రతుకు రోడ్డులు పడితే మనం చూసి నవ్వుదాము. అందుకే అన్నాడు కదా, వాడు నవ్వుతున్నాడంట. చూసారా? అందుకే అన్నాడు, దేవుడు అంటున్నాడు, వారి కాలం వచ్చుచున్నుట ప్రభువు చూస్తున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుతాడట. ఈరోజు లోకములో సంతోషపడే వారిని చూసి భక్తిహీనుడు ఎంత వ్యసన పడితే వాడి వ్యసనాన్ని చూసి దేవుడు ఒకరోజు నవ్వుకునే కాలం వస్తుందట. స్తోత్రం. కనుక మనం బ్రతుకు దినాలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా, భక్తిలో నడిచే పిల్లలుగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా జడియకూడదు. అందుకన్నాడు, ఏ దుర్వార్త వచ్చినను వాడు జడియడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఏ దుర్వార్త జరిగినా, ఏ పరిస్థితి ఎదురొచ్చినా వాడు భయపడ్డు. అటువంటి భక్తి కలిగినటువంటి పిల్లలంగా మనం ఈ లోకంలో నివాసం చేయాలి. 58వ అధ్యాయము కీర్తనల గ్రంథము 7-8 వాక్యాలను కూడా మనం చూసినప్పుడు, పారుడీళ్ల వలె వారు గతించిపోదురు, అతడు తన బాణములను సంధింపగవి తునాతునకలైపోవును, వారు కరిగిపోయిన నత్తవలే నుందురు, సూర్యుని చూడని గర్భస్రావం వలె
భక్తిహీనుల స్థితి చూడండి ఎలా ఉందో. సూర్యుని చూడని గర్భస్రావం. అటువంటి దుస్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు భక్తి లేని వారి యొక్క జీవితాలను. కనుక నా ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మాటల చేత, దేవుని చిత్తమునకు లోబడుతూ నీతిమంతుల సమూహంలో మనం ఉండే వారముగా ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా ఒక చక్కని మాటను మనం చూస్తాం. ఎస్, చాలమ్మా. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపో. దేవుని యందు భయభక్తి లేని వాడు చనిపోయినప్పుడు వాడు ఎన్ని ఆశలు కలిగినను ఏది పొందుకోలేడు. భక్తి కలిగి నువ్వు మరణిస్తే ఆ భక్తిని బట్టి నీవు కలిగి ఉన్నటువంటి దేవుని ఆజ్ఞల కట్టడల ప్రకారం నివసించిన విధానాన్ని బట్టి దేవుడు నీ ప్రతి ఆశ యావత్తును తీరుస్తాడు. మరణము తర్వాత కూడా నీ ఆత్మను సంతోషకరముగా ఉంచుతాడు. అటువంటి ఉన్నతమైన కృపను బట్టే ఈనాడు కీర్తనకారుడు ఈ 112వ కీర్తనలో నీతిమంతుని యొక్క అభివృద్ధిని ఈ రీతిగా వ్యక్తపరిచాడు. కనుక ప్రియులారా, ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నాము? నీతిమంతులు కలిగినటువంటి అభివృద్ధిని మనము చూస్తున్నామా? అన్యజనుల సాంగత్యముతో దేవుడు మనకిచ్చినటువంటి నీతిని, న్యాయను విడిచిపెట్టి ఆ విమర్శ దినమునకు సిద్ధపాటు లేని వారముగా ఉంటున్నామో ఈరోజు మనము పరీక్షించుకోవాలి. ఈరోజు మనం పరీక్షించుకోవలసినటువంటి ఆ విధానాన్ని లేఖనాలు మనకు తేటగా తెలియజేస్తున్నాయి. కనుక ప్రియులారా, దేవుని యొక్క సంఘములో, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన పిల్లలముగా, ఆయన నీతిని వెదికే పిల్లలముగా, ఆయన రాజ్యం కొరకు ఎదిగే పిల్లలుగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు మనకు కావలసిన ప్రతి అక్కరను తీర్చునుగాక. లేఖనాలు చక్కగా చెప్తున్నాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎతగలిగితే మనం ఏది కొదువు కలిగి ఉన్నామో చింతపడాల్సిన పడలేదు, జడిపడాల్సిన పని లేదు. సమస్తాన్ని నీకు కావలసిన అవసరాన్ని బట్టి తీరుస్తానని సెలవిస్తున్నాను. అట్టి కృపలో మనం ఉండగలిగితే, ఆ ఆనందాన్ని మనం పొందగలిగితే, ఆ మొదటి మాటలో ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని సెలవిచ్చాడు. అట్టి ధన్యతలో ఈనాడు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని నడిపించునుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుణ్ణి గణపరిచి, ఆరాధించి, మహిమపరిచి, ఇంతవరకు నీ సన్నిధానంలో ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. నీ మాటలు నైనా నీతి కొరకు ఎదగటానికి నా హృదయం ఆశపడుతుంది. నీతిని అనుసరించడానికి నా బ్రతుకు ఆశపడుతుందని దేవుని దగ్గర నుండి మాట్లాడుదాం. అయ్యా, నీ ఆజ్ఞలను అధికముగా నేను తెలుసుకున్న ద్వారా ఆనందించేవాడుగాను, ధన్యత కలిగిన వానుగాను ఉంటానని నీ మాటలు నాకు సెలవిస్తున్నాయని ఈరోజు ఒక్కసారి అందరము కళ్ళు మూసి ఆయన అడుగుదాం. ఆయన అడగలిగే అనుభవానికి వెళదామా? ఆయన మాటలను మన జీవితంలో నెమరు వేసుకుందామా? ప్రతి ఒక్కరము కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నీవే నాకు విమోచకుడవు, నీవే నాకు సహాయకుడవు నాయన. ఇదిగో నీ మాటల ద్వారా నాతో మాట్లాడావు సూటిగా. స్తోత్రం. భక్తిహీనులు నీతిమంతులను చూసి పండ్లు కొరుకుదురు అని. అవును నాయనా, నీతిమంతుడు వ్యసన పడుతున్నాడు నీతిమంతులను చూసి అన్యుడు. కాబట్టి అటువంటి ధన్యతలో నుంచి నన్ను నడిపించమని దేవుని అడుగుతావా? ఎస్, ప్రైజ్ గాడ్. ఆయన మనకు విమోచకుడుగా ఉన్నాడు. ఆయన కలిగిన మనము
యేసయ్యా జీవన రాగాలలో నీ నామమే స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను నీతిమంతులుగా మమ్ము చేసి నీతిమంతునిగా నన్ను తీర్చి అవునయ్యా. నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృపనే మరువలేను నీవు చూపిన నీ కృపనే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా Yes. జీవవాక్యము మాలో నిలిపి జీవ మార్గములో నడిపిస్తున్నందున జీవాధిపతి మేము నిన్ను విడిచుండలేమయ్యా. స్తోత్రం, స్తోత్రం. జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను నే మరువలేను జీవాధిపతి నిన్ను నే మరువలేను జీవాధిపతి జీవాధిపతి మేము నిన్ను విడువలేము. అవును నాయనా. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా జీవవాక్యములో నిలిపి జీవ మార్గములో నడిపిస్తున్నటువంటి జీవాధిపతిని మనము కలిగి ఉన్నాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును నాయనా, నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులము. నిన్ను కలిగి ఉన్న మేము నైనా అపవాదిని గర్జించేటువంటి ధైర్యమును ఈ లోకములో ప్రభువా అపవాదినైనా శత్రు సమూహముగా కూడొచ్చినప్పుడు ఏమాత్రపు జడి అని ధైర్యమును మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. నాయనా నీ సన్నిధిలో ఉన్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. నీకు ఇష్టలుగా నివసించే కృపను మాకి యేసయ్యా అని ఆయన సన్నిధిలో అడుగుదామా? సుగుణాల సంపన్నుడా
స్తుతి గానాల అందరూ కలిసి ప్రైజ్ గాడ్ స్తోత్రం. ఆయన ప్రేమను ఎరిగి ఉన్నావా? ఆయన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకుంటావా? ఆదరించేను అందరం కలిసి నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. అవునైనా నీ ప్రేమ మమ్ము ఆదరిస్తుందయ్యా. ఎస్ ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తుంది. మనకు కావలసినటువంటి సమయోచితమైన కృపలో మనల్ని దాస్తుంది. ఎస్ స్తోత్రం. నువ్వు చీకటి కెరటాల్లో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన నీ యొక్క హృదయంలో వెలుగునిచ్చి ఆ కృప ద్వారా నీ మనసులో ఉన్నటువంటి ప్రతిమైనటువంటి స్థితిని నూతనంగా మార్చబోతున్నాడు. చీకటి కెరటాలలో కృంగిన వేళలో దయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను నీ ప్రేమ నన్ను ఆదరిస్తుందయ్యా. సమయోచితమైనటువంటి కృపతో మమ్మ ఆదరిస్తుందయ్యా. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే మమ్మల్ని దాచి కాపాడుతున్నాయా. సమయోచితమైన నీ కృప ఏ సమయం మనకి ఏ అక్కడికి కలిగి ఉన్నామో ఆ సమయంలో మా అక్కడి తీర్చే నీ కృప. అవునయ్యా, అవునయ్యా. నీ కృపయే దాచి కాపాడెను. అవును నాయనా. నీ ప్రేమే నీ ప్రేమ మమ్మల్ని ఆదరిస్తుందయ్యా. నీ ప్రేమ మమ్మల్ని ఆదరిస్తుంది. నీ ప్రేమే నన్ను ఆదరించెను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హోలీ స్పిరిట్, నీ ప్రేమ ఆదరించకపోతే పరిశుద్ధుడా స్తోత్రం, ఉన్నతుడా మీకు స్తోత్రం, ఘనమైన దేవా మీకు స్తోత్రం, బలవంతుడా మీకు స్తోత్రం, స్తోత్రం. నీ జీవవాక్కును చేతి పట్టుకొని తండ్రి నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించుటకై నీ ప్రేమను పొందుకునే భాగ్యము దయచేసినందుకు స్తోత్రం నాయనా, స్తోత్రం. ప్రార్థనలు బలసూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణము యేసు, సంఘక్షేమమే నా ప్రాణమాయనా.
ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. అవును నాయన, సమయోచితమైన కృప చేత మమ్మల్ని కాచి కాపాడి సంఘక్షేమమే మా ప్రాణముగా నాయనా నీ సన్నిధిలో ఉంటూ ఆత్మల భారము కలిగిన వారై నైనా ఆత్మలో నుంచి రోషము కలిగినటువంటి మాటల చేత నీ బిడ్డలను మీరు హెచ్చరిస్తూ, నీ బిడ్డలను మీరు పరీక్షిస్తూ, నీ బిడ్డలను స్థిరపరచబడుటకై, బలపరచబడుటకై, తప్పిపోయిన త్రోవల నుంచి తిరిగి నీ సన్నిధి చేరువారుగా ఉండటానికి నాయన ఆత్మలో భారము కలిగిన సేవలుగా, ఆత్మలో నుంచి ఉజ్జీవము కలిగినటువంటి సేవకులుగా, రోదన కలిగినటువంటి నాయన నీ సేవకులుగా నీ బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల నిమిత్తము కన్నీరు విడుస్తున్నాం. సంఘలో ఆత్మలో భారము కలిగినటువంటి బిడ్డలు లేవనెత్తబడుటకై, యవనస్తులు లేవనెత్తబడుటకై, పెద్దలు లేవనెత్తబడుటకై సంఘము నీ పరిశుద్ధ సహవాసంలో, ఆ మధ్యాకాశపు నివాసము చేసే కృప కొరకైనా మేము తృష్ణ కలిగి ఉన్నామయ్యా. మేము ఆశ కలిగి ఎదురు చూస్తున్నామయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలు నాయన నీ సన్నిధిలో మోకరించి అనుభవానికి నడిపించండి. నీ బిడ్డలు ఆత్మలో సంధించబడిన వారై, నీ మాటలో ఉన్నటువంటి నాయన మర్మములను ఎరిగిన వారై, హృదయములోనికి వాటిని ఆహ్వానించి బట్ట బారిన హృదయమును విడిచి మీరిచ్చిన మాంసపు ముద్దను కలిగిన పిల్లలుగా, కుటుంబాలుగా నీ సన్నిధికి నడవడానికి నాయన అట్టి తృష్ణను బిడ్డలకి ఇవ్వండి, అట్టి ఆశను బిడ్డలకి ఇవ్వండి, అట్టి నడిపింపుని నీ బిడ్డలకి ఇవ్వండి అయ్యా. నీకు దూరస్తులు బిడ్డలను మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు దూరస్తులు గుండి ఏమీ సాధించలేరని ఎరుగున బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. 100 గొర్రెలు కలిగినప్పటికీ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకే ప్రయాసపడిన దేవా, మా మంచి యాజకుడా, అట్టి ఉన్నతమైన కృప మా సంఘములో, మా గ్రామంలో ఎవరైతే తప్పిపోయి ఉన్నారో వారిని ఆ 99 యొక్క సమూహంలో మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాం. వారి కొరకునైనా సంఘక్షేమమే మా ప్రాణముగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, మీ సన్నిధిలో ప్రలాపిస్తూ నేను ఇంతవరకు ఆరాధించి మిమ్మల్ని స్తుతించి గణపరిచిన బిడ్డలు నీ కృపలో ఎత్తుపట్టమని యేసే ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన అర్పణలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ చాలా